హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనము గెట్ అనే పదంతో కొన్ని వేల రకాల వాక్యాల్ని ఎలా నిర్మించవచ్చో చూపిస్తాను. అంటే ప్రాక్టికల్గా మీకు ఎలా మనం గెట్ అనే పదంతో మనము వేల రకాల వాక్యాల్ని మనం ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చెప్పే ప్రయత్నం ఇది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, నేను ఈ గెట్ అనే పదం మీద వీటి మీద నేను ఒక రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తున్నాను. యూట్యూబ్లో తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఇలాంటి ఒక వీడియో మాత్రం లేదు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా వశిష్ఠ 360 ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇది ఒక కానుకనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ యొక్క గెట్ పదం తెలిస్తే మనకి ఎన్నో రకాల సెంటెన్సెస్ని మనము ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు క్లారిటీ లేని విషయాలు ఎన్నో కూడా మనము ఇక్కడ క్లారిటీ పొందొచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ గెట్ అనే వర్బ్ని మనము తీసుకున్నట్లయితే ఆ గెట్ అనే వర్బ్కి మనము ఫస్ట్ ఫామ్ V1 అండ్ V2 ఫామ్ని మనం దీన్ని బేస్ ఫామ్ అంటాము. ఈ బేస్ ఫామ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, సాధారణంగా I, దే ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి గెట్ అని చెప్పి. అదే హీ, షీట్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు గెట్స్ అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ హెడేక్ అని చెప్పాలి. ఆమెకు హెడేక్ వస్తుంది అని చెప్పడానికి షీ గెట్స్ హెడేక్ ఆర్ హీ గెట్స్ హెడేక్ అని చెప్పాలి. ఐ గెట్ 1 lakh శాలరీ ఆన్ యూట్యూబ్ అని చెప్పాలి. షీ గెట్స్ 2 lakh శాలరీ ఆన్ యూట్యూబ్ అని చెప్పాలి. సో ఈ రకంగా మనము దే ఉన్నప్పుడు గెట్, హీ, షీట్ ఉన్నప్పుడు గెట్స్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు, అంటే కంటిన్యూస్లో జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఈ కంటిన్యూస్ యాక్షన్ చెప్పినప్పుడు ఐఎన్జితో చెప్తాము. దాన్నే మనము V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ లేదా ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అని అంటాము. ఇంగ్ ఫామ్ అని కొందరు అంటారు. అండ్ ఈ 4th ఫామ్ అండ్ 5th ఫామ్ని ఏమంటారంటే పాస్ట్ యాక్షన్స్ కోసం, అంటే ఏదైనా ఒక పని జరిగిపోయింది అన్నప్పుడు మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ మనము 4th అండ్ 5th ఫామ్స్కి మనము గాట్ అని యూజ్ చేయొచ్చు. అమెరికాలో ఈ 5th ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాము. దీన్ని గాటన్ అని కూడా యూజ్ చేస్తారు అమెరికన్ ఇంగ్లీష్లో. అయితే గాట్ యూజ్ చేసినా, గాటన్ యూజ్ చేసినా పెద్ద తేడా లేదు. బ్రిటిష్ ఇంగ్లీష్లో మనము బ్రిటిష్ ఇంగ్లీషే స్టాండర్డ్ ఇంగ్లీష్గా తీసుకొని మాట్లాడుతుంటాం కాబట్టి గాటే యూజ్ చేద్దాం మనం. ఇంకా సో ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్కి మధ్యన, థర్డ్ ఫామ్ కంటిన్యూస్ ఫామ్కి మధ్యన మనకు అర్థమైంది కాబట్టి గెట్, గెట్స్, గెట్టింగ్, గాట్, గాటన్ అండ్ గాట్. సో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ గెట్ ఏంటంటే పొందుట. కానీ మరి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేక అర్థం ఉందా అంటే ఇంగ్లీష్లో ప్రత్యేకమైనటువంటి అర్థం లేదు. మరి ప్రతి అర్థం లేని ఈ గెట్ని ఎన్ని రకాలుగా, ఎన్ని సందర్భాల్లో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఫస్ట్ నేను ఒకటి పొందాను అని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 lakh శాలరీ వస్తుంది అని చెప్పాలనుకోండి. ఐ గెట్ 1 lakh శాలరీ. నాకు అంటే ఐ రిసీవ్ అన్నట్టు, నేను తీసుకుంటున్నా అని చెప్పడానికి ఐ రిసీవ్ 1 lakh శాలరీ. ఐ గెట్ మెనీ అవార్డ్స్. ఐ గెట్ మెనీ సబ్స్క్రైబర్స్ డైలీ. ఐ గెట్ మెనీ రివార్డ్స్. ఐ గెట్ మెనీ అప్లాస్ అని చెప్పి ఈ రకంగా మనము గెట్తో చెప్పచ్చు. సో ఓనర్షిప్ అండ్ రిలేషన్షిప్ గురించి చెప్పినప్పుడు కూడా మనం గెట్తో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గాట్ 2 homes ఆర్ హౌసెస్ అండ్ ఐ హ్యావ్ గాట్ 2 కార్స్, ఐ హ్యావ్ గాట్ 2 bikes. ఈ రకంగా చెప్పచ్చు. ఆప్టైన్, ఆప్టైన్ అంటే ఏదైనా పొందుట, ఏదైనా పొందాను, నేను పొందాను అని చెప్పినప్పుడు కూడా మనం గెట్ని ఉపయోగిస్తాం. ఏదైనా ఆఫర్ చేసినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మనం గెట్ని ఉపయోగిస్తాము. కెన్ ఐ గెట్ ఏ పీస్ ఆఫ్ చాక్, కెన్ ఐ గెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కెన్ ఐ గెట్ ఏ కప్ ఆఫ్ టీ. ఈ రకంగా మనం ఆఫర్స్, రిక్వెస్ట్ అడిగినప్పుడు చెప్తుంటాము. లేదా ఆఫర్ అంటే అవతల వ్యక్తికి ఆఫర్ చేసినప్పుడు కూడా కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్, కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్ అని చెప్పి కూడా మనము ఆఫర్ చేసినప్పుడు చెప్తాం. కొన్నప్పుడు అంటే ఏదైనా మనం కొన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్లేస్కి రీచ్ అయినప్పుడు కానీ, చేరుకొనుట లేదా తీసుకువెళ్ళుట అని చెప్పినప్పుడు కానీ మనం ఉపయోగిస్తాం. బ్రింగ్, ఏదైనా తీసుకువచ్చుట అని చెప్పినప్పుడు, ఏదైనా తీసుకురండి అని చెప్పినప్పుడు కెన్ యూ గెట్ మీ దట్ అని చెప్పి అడుగుతాం కదా. దట్ అంటే అక్కడ మనం ఏదైనా ఒక వస్తువుని ఉపయోగించాలన్నట్టు. సో ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ, నాకు ఒక అవసరం ఉంది అని చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు డూ అని చెప్తాం. అదర్వైజ్ మోడర్న్ ఇంగ్లీష్లో ఐ గాట్ టు డూ అని కూడా చెప్పొచ్చు, నేను చేయాల్సి ఉంది అని చెప్పడానికి. నేను వెళ్ళాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో అని చెప్తాం. కానీ ఇంగ్లీష్లో, దీన్ని మోడర్న్ ఇంగ్లీష్లో ఐ గాట్ టు గో అని చెప్పొచ్చు, అదర్వైజ్ ఐ హ్యావ్ గాట్ టు గో అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ గెట్ అనే పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థమైతే లేదు. కానీ ఈ గెట్టింగ్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు
మళ్ళీ చూడండి జాగ్రత్తగా, ఈ గెట్టింగ్ అనే పదాన్ని గెట్టికి ఐఎన్జీ యాడ్ చేస్తే గెట్టింగ్ కదా, అది బికమింగ్ ఆర్ హ్యాపెనింగ్ లేదా సఫరింగ్ అంటే దేనితోనన్నా బాధపడుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తలనొస్తుందని వస్తుందని చెప్పాలనుకోండి, ఐఎమ్ గెట్టింగ్ హెడేక్ అంటాం. ఆమెకు కడుపున వస్తుందని చెప్పాలనుకోండి, షీ ఈజ్ గెట్టింగ్ స్టమక్ ఏక్ అని చెప్తాం. యాక్చువల్గా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ హెడేక్, స్టమక్ ఏక్ అని ఇలా అంటుంటాం కదా. సో గెట్టింగ్ని కూడా అంటే ఏదైనా ఒకటి బికమింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ సఫరింగ్ని కూడా మనము ఈ గెట్టింగ్ అనే పదం ద్వారా మనం యూజ్ చేయొచ్చు. వాటన్నిటికీ క్లియర్గా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ గెట్ని మనం రిసీవ్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఐ గాట్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ మై బాస్ అంటే నాకు మా బాస్ నుండి ఈమెయిల్ వచ్చింది, నేను రిసీవ్ చేసుకున్నాను అని దాని అర్థం. ఐ గాట్ 1 lakh salary from my company or my or YouTube somewhere. ఓకే, సో ఐ గాట్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ మై బాస్ అని అంటే నాకు మా బాస్ నుండి ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ అని కూడా చెప్పచ్చు, కానీ రిసీవ్డ్కి బదులు ఇక్కడ మనము గాట్ అని యూజ్ చేసాం, అంటే పాస్ట్ ఫామ్. ఈ రిసీవ్డ్కి బదులు మనం గాట్ అని యూజ్ చేసాం, గెట్టికి పాస్ట్ ఫామ్. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ నుండి నాకు కాల్ వచ్చింది. యూ గాట్ ఎ కాల్ ఫ్రమ్ యువర్ ఫాదర్, మీకు మీ నాన్న నుండి కాల్ వచ్చింది. సాధారణంగా చెప్పాలంటే మనము దీన్ని ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ మై మదర్ అని కూడా చెప్పచ్చు. సో రిసీవ్డ్కి బదులుగా మనము ఇక్కడ గెట్కి పాస్ట్ ఫామ్, రిసీవ్కి ఫాస్ట్ ఫామ్ రిసీవ్డ్ కదా, సో గెట్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి గాట్ని ఉపయోగిస్తున్నాం. దాని యూసేజ్ అయిపోయింది, ఉపయోగం తెలుసుకున్నాం. గెట్ని ఆప్టెన్ అని అంటే పొందడం అని కూడా చెప్పచ్చు. ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్, నేను ఫస్ట్ ప్రైజ్ పొందాను. ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, నేను ఫస్ట్ ర్యాంక్ పొందాను అని చెప్పినప్పుడు. సో ఐ ఆప్టైన్ అని చెప్పకుండా డైరెక్ట్గా మనం మోడర్న్ ఇంగ్లీష్లో అంటే మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ అని చెప్తాము. సో ఐ గాట్ ఎ జాబ్, నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ పొందాను అని చెప్పడానికి ఐ గాట్ ఎ జాబ్ అని కూడా చెప్పచ్చు. అండ్ గెట్ని ఏదైనా ఒక విషయము నాకు అర్థమవుతుంది, అర్థమవుతూ ఉంది అని చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, గెట్కి పాస్ట్ ఫామ్ మనకి గాట్ కాబట్టి ఈ గాట్ అంటే అండర్స్టూడ్ అని దాని అర్థం. అండర్స్టాండ్కి పాస్ట్ ఫామ్ అండర్స్టూడ్ కదా, సో అండర్స్టూడ్ అని చెప్పి దాని అర్థం ఇక్కడ వస్తుంది. ఐ గెట్ యూ అంటే నాకు అర్థమవుతుంది అని దాని అర్థం, సింపుల్గా నాకు అర్థం అవుతుంది అని దాని అర్థం. సో ఐ యామ్ గెట్టింగ్ యూ అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఐ యామ్ గెట్టింగ్ యూ, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సాధారణంగా క్లాస్ చెప్తున్నప్పుడు నేను కానీ ఫ్యాకల్టీస్ ఎవరైనా కానీ టీచర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఏమంటారంటే క్లాస్లో ఉన్న విద్యార్థులని లిజనర్స్ని ఆడియన్స్ని ఏమంటారంటే ఆర్ యూ గెట్టింగ్ మీ అని అడుగుతారు. ఆర్ యూ గెట్టింగ్ మీ అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అనే పదాన్ని అండర్స్టాండింగ్ యూ అని అడగకుండా ఆర్ యూ గెట్టింగ్ మీ అని అంటే గెట్టింగ్ అనే పదం ఏం చెప్తుంది అని అంటే అర్థమవుతుందా అని చెప్పి దాని అర్థం కింద మనకు చెప్తుంది అన్నట్టు. సో ఐ గాట్ యూ అంటే నాకు అర్థమైంది అని చెప్పడానికి ఐ అండర్స్టూడ్ యూ అని చెప్పకుండా ఐ గాట్ యూ అని కూడా చెప్పచ్చు. సో మనము ఈ గెట్ని మనం అర్థమవుతుంది అని చెప్పినప్పుడు అండర్స్టాండ్కి బదులుగా ఉపయోగించవచ్చు. నాకు అర్థం కాలేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పచ్చు, లేదా ఐ డోంట్ గెట్ యూ అని చెప్పచ్చు. నాకు అర్థం అవ్వట్లేదని చెప్పడానికి ఐఎమ్ నాట్ గెట్టింగ్ యూ అని చెప్పచ్చు, లేదా నాకు అర్థం కాలేదు అని చెప్పడానికి ఐ డింట్ గెట్ యూ అని కూడా చెప్పచ్చు, అదర్వైజ్ ఐ డింట్ అండర్స్టాండ్ అని కూడా చెప్పచ్చు. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ అని చెప్పి అడుగుతుంటారు పిల్లల్ని స్కూల్లో టీచర్లు. హ్యావ్ యూ అండర్స్టూడ్ అంటే హ్యావ్ యూ గాట్ ఇట్ అని కూడా చెప్పచ్చు. దాని అర్థం అండర్స్టూడ్ ప్లేస్లో గాట్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో యూసేజ్ ఏంటంటే గెట్ని ఏదైనా తీసుకురా అని చెప్పినప్పుడు, ఏదైనా ఒక ఆఫర్ గురించి అడిగినప్పుడు తీసుకురా అని చెప్పినప్పుడు, ఏదైనా తీసుకువస్తారా దయచేసి, లేదా ఏదైనా తీసుకురావాలా మీకోసం అని చెప్పినప్పుడు కూడా మనము ఈ గెట్ని యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనం సాధారణంగా ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కెన్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ అని యూజ్ చేయాలని చెప్పాను. సో దాని తర్వాత మనం ఈ ఆఫర్ని మనం అడగాలి గెట్తో. ఎలా అంటే కెన్ యూ ప్లీజ్ గెట్ మీ ద మెనూ అంటే హోటల్లో కూర్చున్నారు, ఒక 5 స్టార్ హోటల్లో కానీ, ఒక బార్లో కానీ, ఒక రెస్టారెంట్లో కానీ, సమ్వేర్ ఎక్కడో కూర్చున్నారు, అక్కడ బ్యారర్తో మీరు అడుగుతున్నారు ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ ప్లీజ్ గెట్ మీ ద మెనూ అంటే కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ ద మెన్యూ అనే బదులు, బ్రింగ్ అనే పదం బదులు ఇక్కడ మనం గెట్తో కానిచ్చేస్తున్నాం పని.
అంటే గెట్ని బ్రింగ్కి బదులు కూడా తీసుకువస్తారా అని చెప్పడానికి బదులు కూడా యూజ్ చేయొచ్చు అని దాని అర్థం. సో కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే గెట్ని తీసుకువస్తారని చెప్పినప్పుడు యూజ్ చేస్తున్నాం. కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ పీస్ ఆఫ్ చాక్, కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ డస్టర్, కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి ఇలా అడుగుతుంటాం. అంటే రిక్వెస్ట్ చేసినప్పుడు తీసుకువస్తారా అని అడిగినప్పుడు ఈ రకంగా అడుగుతాం. లేదా ఎవరికైనా ఆఫర్ అడిగినప్పుడు, ఇంట్లో మనం బయటికి వెళ్తున్నాము మన అమ్మతో కానీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళతో కానీ లేకుంటే ఎవరితో అయినా ఎవరితో అయినా సరే మీకు ఏమైనా తీసుకురావాలని బయటికి వెళ్తున్నాను అని చెప్పి అడగాలనుకోండి, కెన్ ఐ గెట్ సంథింగ్ టు ఈట్ ఆర్ కెన్ ఐ గెట్ సంథింగ్ టు డ్రింక్ అంటే తీసుకురానా అనే అర్థం కూడా వస్తుంది. ఇది ఒకటి గమనించాలి మీరు. అండ్ నెక్స్ట్ థింగ్, గెట్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, బికమింగ్. గెట్ని మనం ఐఎన్జీలో యూజ్ చేస్తే GETTING గెట్టింగ్ని యూజ్ చేస్తే బికమింగ్, హ్యాపెనింగ్, చేంజింగ్, సఫరింగ్ని యూజ్ చేస్తాము. అయితే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే గెట్టింగ్ తర్వాత మనము అడ్జెక్టివ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా గెట్టింగ్ తర్వాత అడ్జెక్టివ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్, గెట్టింగ్ తర్వాత అడ్జెక్టివ్ డార్క్ వచ్చింది. అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక విషయం గురించి దాని గురించి విశ్లేషిస్తుంది అన్నట్టు, చీకటి పడుతుంది అని చెప్పడానికి. అండ్ చూడండి ఇక్కడ ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్ అది చల్లబడుతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ బాల్డ్ ఆర్ హీ ఈస్ గెట్టింగ్ బాల్డ్ అతనికి బట్టదల వస్తుంది. ఐఎమ్ గెట్టింగ్ స్టమక్ ఏక్ నాకు కడుపు నొప్పి వస్తుంది. షీ ఈస్ గెట్టింగ్ హెడేక్ ఆమెకు తలనొప్పి వస్తుంది. వీఆర్ గెట్టింగ్ యాంగ్రీ మాకు కోపం వస్తుంది. అండ్ గెట్ని ఏదైనా ఒక ప్రాంతానికి కానీ స్థలానికి కానీ ఒక పర్టికులర్ పాయింట్కి కానీ చేరుకొనుటకు లేదా తీసుకువెళ్ళుటకు, డ్రాపింగ్ అంటాం కదా, డ్రాపింగ్ చేయడానికి, పికప్ చేయడానికి లేదా క్యారింగ్ చేయడానికి లేదా నేను అడిగి చేరుకున్నాను అని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాము. టుడే ఐ గాట్ లేట్ ఇన్ ద మార్నింగ్ అంటాం. ఐ గాట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్ అంటే నేను లేట్గా లేసాను అని అర్థం. సో దిస్ ఈజ్ నాట్ ద యాప్ట్ మీనింగ్. ఇక్కడ చూడండి, ఎట్ వాట్ టైమ్ విల్ యూ గెట్ హియర్, ఎట్ వాట్ టైమ్ విల్ యూ గెట్ హియర్, ఇక్కడ యూ యూజ్ చేయలేదు. ఎట్ వాట్ టైమ్ విల్ యూ గెట్ హియర్ అంటే ఎట్ వాట్ టైమ్ విల్ యూ రీచ్, నువ్వు ఏ టైంకి రీచ్ అవుతావు అంత అర్థం. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ టు ద ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చేయని దాని అర్థం, కాల్ చేయని అర్థం. అంటే నువ్వు ఆఫీస్కి రీచ్ అవ్వగానే నాకు కాల్ చేయని దాని అర్థం. అంటే దీనికి గెట్ అనే పదాన్ని బదులు మనం రీచ్ అనే పదానికి బదులు గెట్ని ఉపయోగిస్తున్నాం. లాస్ట్ నైట్ ఐ గాట్ హోమ్ లేట్ అండ్ గాట్ అంటే పాస్ట్ ఫామ్ కదా, రీచ్డ్కి బదులు మనము గాట్ని ఉపయోగిస్తున్నాము. వీ విల్ గెట్ టు ద ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్, మనము ఎయిర్పోర్ట్కి సమయానికి చేరుకుంటాము. సో చేరుకున్నటను మనం రీచ్ అంటాం. మరి చేరుకున్నటకు రీచ్కి బదులు మనం గెట్ యూజ్ చేస్తున్నాం. సో ఇదొకటి గమనించి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా డ్రాప్ చేయాలనుకున్నప్పుడు కూడా మనము గెట్ని ఉపయోగిస్తామని చెప్పాను కదా. గెట్ హర్ టు స్కూల్, గెట్ హర్ టు స్కూల్ అంటే పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాము పాపని స్కూల్లో దిగబెట్టండి లేదా స్కూల్లో డ్రాప్ చేయండి అని చెప్పి, ప్లీజ్ గెట్ హర్ టు స్కూల్, ఆమెను స్కూల్లో దింపండి లేదా స్కూల్కి తీసుకువెళ్ళండి అందని అర్థం. గెట్ మీ టు ద హాస్పిటల్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అందని అర్థం. సో ఈ గెట్కి పాస్ట్ ఫామ్ ఏంటి, గాట్. సో సాధారణంగా ఈ గాట్ని ఉపయోగించి ఏదైనా ఒక పని చెయ్యాల్సి ఉంది లేదా తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. అండ్ ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఐ హ్యావ్ టు గో అంటే హ్యావ్ టు తర్వాత మనం గోని యూజ్ చేసి నేను వెళ్ళాల్సి ఉంది. ఐ గాట్ టు గో ఆర్ ఐ హ్యావ్ గాట్ టు గో అని యూజ్ చేయాలి. ఐ గాట్ టు గో ఆర్ ఐ హ్యావ్ గాట్ టు గో అని యూజ్ చేయాలి. ఐ హ్యావ్ టు వర్క్, నేను పని చేయాల్సి ఉంది లేదా నేను పని చేయాలి. ఐ గాట్ టు వర్క్, నేను పని చేయాలి. రెండిటికి ఒకటే మీనింగ్ ఉన్నది. అంటే హ్యావ్ టు పక్కన వర్క్ని యూజ్ చేసిన గాట్ టుని యూజ్ చేసిన ఒకటే. అంటే ఈ హ్యావ్ టుకి బదులు మనము గాట్ టు యూజ్ చేసి చెప్పచ్చు అని దాని అర్థం. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్స్, దాన్ని ఇలా కూడా చెప్పచ్చు. ఐ గాట్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్స్ అంటే నా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి అంతని అర్థం. గెట్ని అండ్ గాట్ మనం యూజ్ చేసి ఓనర్షిప్ని కూడా చెప్పచ్చు అని చెప్పాను కదా, రిలేషన్షిప్ని, ఓనర్షిప్ని. ఎగ్జాంపుల్, నాకు ఒక కార్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ కార్. మరి దాన్నే గాట్తో యూజ్ చేసి చెప్పాలంటే ఐ గాట్ ఏ కార్ అని చెప్పొచ్చు లేదా
ఐ హ్యావ్ గాట్ ఏ కార్ అని చెప్పి ఇలా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఐ హ్యావ్ ఏ మొబైల్, ఐ హ్యావ్ గాట్ ఏ మొబైల్. ఐ హ్యావ్ మెనీ బుక్స్, ఐ హ్యావ్ గాట్ మెనీ బుక్స్. ఐ హ్యావ్ 2 sisters, ఐ హ్యావ్ గాట్ 2 sisters. అంటే సింపుల్గా నాకు ఒకటి ఉంది, నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు, నేను కలిగి ఉన్నాను అనే పొసెషన్తో ఉంది అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ అని యూజ్ చేయకుండా ఐ గాట్ అని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎప్పుడు కూడా హ్యావ్ గాట్ యూజ్ చేయొచ్చు కానీ హ్యాడ్ గాట్ ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు, అది గ్రామటికల్గా మిస్టేక్ అవుతుంది కాబట్టి అదొక్కటి బాగుంది. అండ్ నెక్స్ట్ విషయం, అండ్ ఈ గెట్ని గాట్ని ఎక్స్పీరియన్సెస్కి ఉపయోగిస్తాము. అండ్ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఈ గెట్ తర్వాత కానీ గాట్ తర్వాత కానీ మనం వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో యూజ్ చేస్తాము. దీన్నే మోస్ట్ ఆఫ్ ద టైం మనం అడ్జెక్టివ్ అని కూడా అంటాము. ఎందుకనంటే మనము చేసే పనిని విశ్లేషిస్తుంది కాబట్టి. ఐ గాట్ షాక్డ్, నేను షాక్ అయ్యాను, నేను సర్ప్రైజ్ అయ్యాను. ఐ గాట్ సర్ప్రైజ్డ్, ఐ గాట్ ఎగ్జైటెడ్, షీ గాట్ కన్ఫ్యూజ్డ్, హీ గాట్ స్కేర్డ్. కన్ఫ్యూజ్డ్ అంటే తెలుసు, స్కేర్డ్ అంటే భయపడిండు అతను, హీ గాట్ స్కేర్డ్ అంటే అతను భయపడిండు అంత అర్థం. అండ్ షీ గాట్ ఇంజూర్డ్, ఆమె గాయాల పాలయ్యింది, ఇంజూర్డ్. అండ్ షీ గాట్ డివోర్స్డ్, ఆమె డివోర్స్ తీసుకుంది. అండ్ హీ గాట్ ఫైర్డ్, అతను కంపెనీ నుంచి తీసివేయబడ్డాడు. ఐ గాట్ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకున్నాను అంతే అర్థం. సో ఈ రకంగా మనము గెట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఐ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్. సో గాట్ తర్వాత మనము డైరెక్ట్గా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూజ్ చేసి మనము ఇక్కడ చెప్తున్నాము, ఇదొక యూసేజ్. హీ గాట్ ఫైర్డ్, షీ గాట్ డివోర్స్డ్, అండ్ ఐ గాట్ ఇంజూర్డ్, హీ గాట్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఇంకా కొన్ని చెప్తాను చూడండి. ఈ గెట్ అండ్ గాట్ని నేను ఒక పనిని చేయిస్తాను అని చెప్పినప్పుడు దీన్ని గ్రామటికల్గా కరెక్ట్గా చెప్పాలంటే వీటిని కాజేటివ్ వర్బ్స్ అంటారు. ఈ కాజేటివ్ వర్బ్స్ని తో కూడా మనము ఒక పనిని నేను చేయిస్తాను, ఐ విల్ మేక్ సమ్ వన్ టు వర్క్ ఫర్ మీ, ఐ విల్ మేక్ సమ్ వన్ టు డూ ఏ వర్క్ ఫర్ మీ అని చెప్పినప్పుడు, అంటే వర్క్ అరే వర్క్ ఆర్ సంథింగ్ ఈజ్ డన్ ఫర్ మీ అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాము. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ముందు సబ్జెక్ట్ రావాలి, ఐవి యూ దే హీ షీట్, తర్వాత గెట్ గాట్ గెట్టింగ్ ఏదైనా రావచ్చు, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, అదేంటంటే యూ దే దెమ్, యూ దెమ్ అండ్ హర్ హిమ్, ఈ రకంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ రావాలి అండ్ తర్వాత వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రావాలి. చూడండి, నేను నా బట్టల్ని ఉతికిస్తాను అని చెప్పడానికి ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్, సబ్జెక్ట్ ఉంది, గెట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంది. నేను నా కార్ని రిపేర్ చేయించాను అయిపోయింది, నేను చేయలేదు చేయించాను, ఎవరితో ఒకరితో పని చేయించాను, ఆల్రెడీ చేయిస్తానని చెప్పాను కదా. సో ఐ గాట్ మై కార్ రిపేర్డ్, ఐ విల్ గెట్ మై కార్ సర్వీస్డ్, ఐ ఆమ్ గెట్టింగ్ మై హోమ్ పెయింటెడ్. ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇదేమో ఫ్యూచర్లో ఉంది, ఇదేమో పాస్ట్లో ఉంది, ఇదేమో సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఈ రకంగా మనము గెట్ని ఇంకా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. గెట్ అప్, గెట్ లాస్ట్, గెట్ అవే, గెట్ త్రూ, గెట్ ఇన్, గెట్ ఆన్, ఈ రకంగా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లెంత్ ఎక్కువ అవుతుందని ఆపేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించండి.